ఇరాన్ పెట్టిన 10 అంశాల ప్రతిపాదనకు అమెరికా తలొగ్గింది. ప్రపంచాన్నే శాసించే అమెరికా ఇరాన్ పెట్టిన కండిషన్కు ఎందుకు ఓకే చెప్పింది? అసలు ఆ 10 పాయింట్స్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మొదటిది, హార్మూజ్ జలసంధి తెరిచి ఉండడం. ఇది ఇరాన్ వేసిన మొదటి అస్త్రం. మా మీద దాడి చేయకపోతే గ్లోబల్ ఆయిల్ సప్లైకి కీలకమైన హార్మూజ్ జలసంధిని మేము మూసివేయం, దాన్ని సేఫ్గా ఉంచుతాం అని చెప్పింది. ఇది ట్రంప్కి చాలా అవసరం, ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగితే అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకత వస్తుంది. రెండవ పాయింట్, ఆర్థిక ఆంక్షల తాత్కాలిక నిలిపివేత. పాజ్ ఆన్ ఎకనామిక్ శాంక్షన్స్. గత కొద్ది రోజులుగా అమెరికా ఇరాన్ మీద విధించిన కొత్త ఆర్థిక ఆంక్షలను ఈ 2 వారాల పాటు అమలు చేయకూడదు. మూడవదిగా, ఇరాన్ గడ్డపై ఎలాంటి దాడులు చేయకూడదు. నో డైరెక్ట్ స్ట్రైక్స్. అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ ఇరాన్కు చెందిన అణు కేంద్రాలపైన, సైనిక స్థావరాలపైన ఎలాంటి బాంబు దాడులు చేయకూడదు. నాలుగవ పాయింట్, స్తంభింపజేసిన ఇరాన్ నిధులు విడుదల. అంతర్జాతీయ బ్యాంకుల్లో బ్లాక్ చేయబడిన ఇరాన్కు చెందిన కొన్ని బిలియన్ డాలర్ల నిధులను వాడుకోవడానికి అమెరికా పరోక్షంగా అనుమతినివ్వాలి. ఐదవ పాయింట్, ఇంటర్నేషనల్ తనిఖీలకు ఓకే. ఇది ట్రంప్కి ఇరాన్ వేసిన ఎర్ర. మేము అణుబాంబులు తయారు చేయడం లేదని నిరూపించుకోవడానికి ఇంటర్నేషనల్ అధికారులను మా అణుకేంద్రాల్లోకి అనుమతిస్తామని ఇరాన్ చెప్పింది. ఈ ఒక్క పాయింట్ చూపిస్తూ ట్రంప్ తన ప్రజల ముందు, చూశారా ఇరాన్ని దారికి తెచ్చాను అని కాలర్ ఎగరేయడానికి ఛాన్స్ దొరికింది. ఆరో పాయింట్, అమెరికా బలగాల ఉపసంహరణ. మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా ఇరాన్ సరిహద్దు దేశాలైన ఇరాక్, సిరియాలలో అమెరికా కొత్తగా మిలిటరీని దించకూడదు. ఇప్పటికే ఉన్న వాటిని వెనక్కి రప్పించే దిశగా అడుగులు వేయాలి. ఏడో పాయింట్, సైబర్ దాడుల విరమణ. సైబర్ వార్ఫేర్ ట్రూస్. ఫిజికల్ యుద్ధమే కాదు, అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ పవర్ గ్రిడ్ పైన, బ్యాంకింగ్ సిస్టమ్స్ పైన చేస్తున్న సైబర్ దాడులను కూడా ఈ 2 వారాలు ఆపాలి. ఎనిమిదవ పాయింట్, ఇజ్రాయెల్కు సపోర్టు తగ్గించడం. ఇరాన్పై నేరుగా దాడి చేయడానికి ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధపరంగా లాజిస్టిక్ సపోర్టు ఇవ్వకూడదు. 9వ పాయింట్, ప్రాక్సీ గ్రూపుల నియంత్రణ. దీనికి బదులుగా ఇరాన్ ఒక మాటిచ్చింది. ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ చేస్తున్న దాడులను మేము తగ్గిస్తాం, ఇరాక్లోని అమెరికా బేస్లపై మా వాళ్లు దాడి చేయకుండా చూస్తామని చెప్పింది. కానీ హిజ్బుల్లాను మాత్రం వదిలేసింది. అందుకే నెతన్యాహు హిజ్బుల్లాపై అటాక్ కంటిన్యూ చేస్తున్నాడు. 10వ పాయింట్, ఇస్లామాబాద్ చర్చలు. ఈ 2 వారాల కాల్పుల విరమణ తర్వాత ఏప్రిల్ 10న, అంటే వచ్చే శుక్రవారం, పాకిస్తాన్ వేదికగా 2 దేశాల ప్రతినిధులు ముఖాముఖి కూర్చొని శాశ్వత శాంతి ఒప్పందం కోసం మాట్లాడుకోవాలి.